అనూష దేవుని ఉన్నత నామములో దీవిస్తూ ఉన్నాను. ఆరోగ్యము, బలము, శక్తి దేవుడు అనుగ్రహించున్నట్లును, అలానే దీర్ఘాయుష్మంతురాలై దేవుని కృపలో వర్ధిల్లును గాక. హల్లెలూయా. అందరు బాగున్నారా? ఈ పక్కన ఎలా ఉన్నారు మీరు? చూసారా? వాళ్ళకి ఫ్యాన్ పెట్టుకున్నారు, ఈ పక్కన వాళ్ళకి ఫ్యాన్ లేకుండా చేశారు. ఫ్యామిలీ మొత్తం అటే కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళు దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగోలేని వాళ్ళు ప్రభుని స్తుతించండి, దేవుని స్తోత్రం. బాగున్న వాళ్ళు కాముగా ఉండండి, దేవుని స్తోత్రం. మొత్తం మీద కాముగా ఉండడానికి రెడీ అయ్యారు అందరూ కూడా. హల్లెలూయా. ఒక మాట దేవుని వాక్యములను చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. 13-14. సహోదరులారా, నేనిదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. దయామయ, కృపగలిగిన స్వామి, ఈ రాత్రి కొద్ది సమయం ప్రభువా నీ మాటలను మాకు తెలియజేయండి, బయలుపరచండి. లేఖనాలలో నుండి ప్రభువా సత్యాన్ని మేము చూచున్నట్లు పరలోకము నుండి తండ్రి సత్యవాక్య సారాన్ని మా కొరకు అందించండి. నీ స్వర మాధుర్యము ద్వారా మా బ్రతుకులు ప్రకాశిస్తాయి, వికసిస్తాయి, పరిమళిస్తాయి. సువాసన కలిగిన వ్యక్తులమై నీ పక్షమై తండ్రి వెలుగుగా మేము బ్రతకగలుగుతాం, ప్రకాశించడి వారం అవుతాం. పరిమళ సువాసనల చేత అనేకులు ఈ పరిశుద్ధతకు ఆకర్షించబడి వ్యక్తులమవుతాం. తండ్రి, నీ కొరకై బ్రతికి జీవితం ధన్యకరం, నీ కొరకు బ్రతుకుతాము తండ్రి. కృపను అనుగ్రహించండి. ఈ రాత్రి చంద్రాయిగూడెంలో జరుగుతూ ఉన్నటువంటి నాయన కుటుంబ ఆశీర్వాద పండుగ ద్వారా ఈ కుటుంబానికి దీవెన కలుగును గాక. దిగరండి, దిగి వచ్చి మాట్లాడండి. ఆటంకపరచ చూచే శక్తులను నజరేయుడైన యేసునామమున బంధిస్తున్నాను. నజరేయుడైన యేసునామమున బంధిస్తున్నాను. పరమ తండ్రి, నీకు అప్పగించబడుతూ ఉన్నాము తండ్రి. మేము కృప చూపండి. ఈ లోకపు శక్తులను లయపరచండి. మేమున్నటువంటి స్థలమంతా వెలుగుగా మారిపోనుగాక, కుటుంబమంతా వెలుగుగా నింపబడునుగాక. దిగిరండి తండ్రి, ఆత్మకార్యం జరిగించండి, వాక్యకార్యం జరిగించండి, ఘనమైన క్రియలు జరిగించమని యేసుని అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొంత సమయం వాక్య ధ్యానం చేద్దాం. బాగా అలసటగా ఉంది ప్రస్తుతానికైతే, అందుకనే టీ పెట్టి తీసుకురామన్నా. నడక 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 ఎంత దూరం నడవాలో అంత దూరం నడిచామన్నమాట. ఈరోజు సందర్భం వేరు, కాకపోతే అలసట ఎక్కువైందన్నమాట. అయినా కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి మాట చదవండి ఒకసారి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను,
ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. గమనించండి ప్రియులారా, ఇక్కడ లేఖనం ఒక ఉన్నతమైన మాట తెలియజేస్తూ ఉంది. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అది అసలు విషయం. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి? వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? అమ్మ పెద్ద కనపడుతుంది. ఫిలిప్పీ పత్రికను వ్రాసింది ఎవరు? ఫిలిప్పీ పత్రికను వ్రాసింది ఎవరు? పౌలేనా? మీకు తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? ఆ మాటకు నా సమాధానం కావాలి. తెలుసా? దేవుడు మీకు తలకాయలు ఇచ్చాడు లేదా? నోరు కూడా దేవుడు ఇచ్చాడు కదా. తలతోనన్నా చెప్పవచ్చు, నోటితోనన్నా చెప్పవచ్చు. తెలుసా తెలియదా? మీకు తెలుసా తెలియదా? మరెందుకు కామ్గా ఉన్నారు? నన్ను టెస్ట్ చేస్తున్నారు మీరు. తెలిసిన సమాధానం చెప్పండి, ఓకే? తెలియకపోతే మొదటి మాటకే రియాక్ట్ అవ్వండి, సరేనా? దేవుని స్తోత్రం. ఇది మధ్యాహ్నం హెచ్చరిక లేదు కదా అని చాలా ఫ్రీ అయిపోయామనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి ఒకసారి మళ్ళీ. ఈ మాట రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయన ఇంకొక మాట కూడా రాశారు. ఏమని? మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు గమనించండి, ఆ మాట పౌలు భక్తుడు పలికాడంటే ఏ స్థితిలో ఉండాలి? సంపూర్ణుడై ఉండాలి, అవునా? సంపూర్ణుడు అయితే తప్ప ఆ మాటను పలుకలేడు. మీరు నన్ను పోలు నడుచుకోండి అనే మాట చెప్పాలంటే తాను అది వరకే సంపూర్ణుడై ఉండాలి, లేకపోతే చెప్పలేడు. తాను ఒక ఉన్నత మహోన్నత స్థితిలో ఉన్నాడు గనుకనే ఒక మాట అంటాడు. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం. క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు. దేవునికి స్తోత్రం. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు కదా. ఇప్పుడు బుద్ధి చెప్పాలన్నా, బోధించాలన్నా దానికి ముందు ఒక విషయం ఏంటంటే, ముందు ఈ మాట పలికే వ్యక్తి అది వరకే క్రమములో ఉండాలి, అది వరకే సంపూర్ణుడై ఉండాలి, అది వరకే నేర్పాలి అనుకున్న విషయాలలో తాను నిలిచిన వాడై ఉండాలి. లేకపోతే ఈ మాట చెప్పలేడు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆలోచించండి, సంపూర్ణుని చేసి నిలువబెట్టాలి అని చెప్పాడంటే ఆ మాట పలికిన ఆ వ్యక్తి ముందు
సంపూర్ణుడు. అవునా కదా? తనకు ఆ స్థితి లేనప్పుడు ఇంత దూరం రాలేడు, వారిని సంపూర్ణులను చేయాలి అనే బాధ్యతను ఎత్తుకోలేడు. పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించాలి. తాను గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు, సంఘ గృహ నిర్వాహకుడు పౌలు భక్తుడు. అంటే గృహ నిర్వాహకుని యొక్క బాధ్యత ఏంటి, పనేంటి? ఒక క్రమములో ఆ గృహాన్ని నడిపించడం, అంతేనా? ఒక క్రమం. సంఘ ఐక్యత అనేది దేవుని చిత్తం, సంఘ సంపూర్ణత దేవుని చిత్తం. ఈ బాధ్యతను దేవుడు ఎవరి భుజం మీద పెట్టాడు? పౌలు. నేను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడి ఉన్నది అంటాడు. దేవుని స్తోత్రం. అంటే దాని అర్థం, ఇంత ఉన్నతమైనటువంటి బాధ్యత నా వల్లగా చేయగలడు, కానీ తగ్గింపు. ఆ వ్యక్తినే దేవుడు కోరుకున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. తాను త్వరగానే సంపూర్ణుడయ్యాడు. అంతేకాదు, తిమోతి పత్రికలో చెబుతాడు, నేను మాదిరిగా ఉండులాగునా అంటాడు. నేను మాదిరిగా ఉండులాగు అంటే మాదిరికరమైనటువంటి వ్యక్తిగా కూడా పౌలు ఉన్నాడు. దేవుని స్తోత్రం. మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకుంటే చాలు, మీరు క్రీస్తును పోలి నడుచుకున్నట్లే అన్నాడు. అంతేకాదు, బుద్ధి చెప్పాడు. ప్రతి మనుషుడు కూడా క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి అని ధ్వజమెత్తినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం. అంటే ఎంతకంటే విశ్వాస పరిపక్వత, భక్తి ఇంకేమైనా ఉంటుందా అమ్మా? మనమేమంటాం? ఇంకా ఇంతకు మించి ఇంకా ఉండదు 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 అని మనం అంటున్నాం. కరెక్టే. కానీ పౌలు భక్తుడు అంటాడు, ఇక్కడే ఒక అద్భుతమైన మాట ఇది. పౌలు భక్తుడు అంటాడు, ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి కూడా ఫిలిప్పీ పత్రికలోకి వచ్చేసరికి ప్రస్తుత లేఖన భాగంలో ఏమన్నాడు? సహోదరులారా, నేనిదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొన్నాను. దేవుని స్తోత్రం. మనం ఒక్క పాట సరిగ్గా పాడితే నలుగురు మెచ్చుకున్నారంటే, ఓహో ఇంకా నాకంటే భక్తిపరుడు లేడు, ఇంక నేనే, అన్నీ నేనే ఇక. అంతేనా? ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. సరిగ్గా ఒక పాట పాడితే, సరిగ్గా కాస్త వాక్యం చదివితే, ఒక్కసారి తిన్న ప్లేట్ తీసి అవతల పడేస్తే, పరిచయం చేయాలంటే నా తర్వాతే, వాక్యం చెప్పాలంటే నా తర్వాతే, పాట పాడాలంటే నా తర్వాతే. మరి నా తర్వాతే అని మనం అనుకుంటే ఇంక పౌలుని ఏమనాలి? అర్థమైంది మీకు? పౌలుని ఏమనాలి ఇప్పుడు మనం? కానీ పౌలు ఏమనుకుంటున్నాడో చెప్పాడు ఇక్కడ. పౌలు స్థితి సంపూర్ణత. అవునా? ఇంకొక మాట ఏమంటాడు? నా పరుగును కడముట్టించేశా. దేవుని స్తోత్రం. మనం ఎంతవరకు వెళ్ళేమో కూడా మనకి డౌట్ ఇప్పుడు. అవునా కదా? ఎంత దూరం వెళ్ళామో కూడా పెద్ద అర్థం లేదు. కానీ మన మాటలు మాత్రం ఢిల్లీ కోటనే దాటుతాయి. అవునా? మాటలు ఎక్కడో ఉంటాయి. అందుకని తగ్గింపు జీవితం అనేది లేఖనాలలో మనం చదువుతూ ఉన్నప్పుడు
పౌలు భక్తుని విషయంలో కానీ, పేతురు విషయంలో కానీ ఇత్యాది కొందరి భక్తులను మనం చూడాలి. ఏ ఏ సందర్భాలలో ఏ ఏ విషయాలను గూర్చి వారు మాట్లాడారో ప్రభుని అడిగి తెలుసుకోవాలి. ఓకేనా? లేఖనాలను చదువుతూ ఉన్నా కొన్నిసార్లు అర్థం కావు, అడగాలి. అప్పుడు ఆ రెండు సంగతులను కూడా దేవుడు మన ముందుకు అలా తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. సంపూర్ణుడుగా ఉన్నటువంటి పౌలు భక్తుడు నా పరుగుని నేను కడముట్టించి తిని అని పలికిన అదే పౌలు భక్తుడు ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. ఎంత దీనుడో చూడండి. ఇంకొక మాట చదువు తల్లి. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి మహిమ. చూశారా? ఇక్కడ ఒక ఆత్మీయ ప్రయాణం అనేది కనబడింది. ఒక ప్రయాణం గురి యొద్దకి. ఈ గురి అనేది మొదట మనకు అర్థం కావాలి. ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ముందు. ఇంతకు ఆ గురి ఏంటి అనేది మనకు తెలిసినప్పుడు గురిని చేరుకునే విషయంలో కష్టమైనా సరే ప్రయాసపడతాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, ఇంతమంది ఉన్నారు కదా, నేను ఇక్కడ వాక్యం చెబుతా ఉన్నా, ఒక ఆయన టముకేస్తా ఉన్నాడు బయట. టముకేస్తాను ఇక్కడే స్టార్ట్ చేసాడు. ఎవరు ముందు లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళి చింత చెట్టు దగ్గర త్వరలో 2 లక్షల రూపాయలు పెట్టబడ్డాయి, ముందెళ్ళి నోడికి దొరుకుద్ది, ఇప్పుడే మీ పరుగును స్టార్ట్ చేయండి అని లోపే అయ్యగారు కాసేపు ఆపండి, చింత చెట్టు ఎక్కడుంది, త్వర ఎక్కడుంది, ఎంత ఆశ కలుగుద్ది? నిజం చెప్పరా? ఆశ ఉంటుంది ఉండదా? నేనే ముందు వెళ్ళాలి. ఉంటుందా ఉండదా? నేను వెళ్ళాలి ముందు, వెళ్ళి ముందు నేను తీసుకోవాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బహుమానం ఏంటో మనకు అర్థమయ్యింది కాబట్టి త్వరగా నేను వెళ్ళాలి అనే ఆశ కూడా కలుగుతుంది. అవునా? ముందేమర్థం కావాలి మనకు? ఏమర్థం కావాలి? బహుమానం ఏమిటో మనకు అర్థం కావాలి. ఇంతకేంటి ఆ గురి ఏంటి, అసలు ఆ గమ్యం ఏంటి? ఆ గమ్యమును చేరితే మనకు దొరికే ఫలం ఏంటి? ఏం దొరుకుతుంది మనకు? 2 విషయాలు చెబుతాను నేను. దేవుని స్తోత్రం. ఇవాళ అనూష పుట్టినరోజు కదా, పుట్టినరోజేనా? కేక్ తెచ్చావా? కేక్ కూడా తెచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన గురి ఎటు ఉండాలి? ఎటు ఉండాలి గురి? కేక్ అన్నమాట. ఒకటే కేకా? మనకు ఒక కేకా? మాట్లాడవే. ఒకటే కేక్ అంట. గురి తగ్గాలి ఇప్పుడు. గురి కలిగిన ప్రయాణం అంటాం కదా. ఇప్పుడు మీకు పొలం ఎక్కడుందో మీకు తెలుస్తుంది. మీ పొలం తెలిసేది ఇదా? మీరు ఎటు తిరిగి వెళ్ళినా సరే మీ పొలం వెళ్ళిపోగలరు. కారణం తెలుసు, అది ఆ పొలం నాది. ఇక్కడున్న మీ అందరూ కూడా మీ పుట్టిలు మీకు తెలిసే తెలీదా? మీ భర్తల మీద దింపాల్సిన అవసరమే లేదు. అసలు మనసులో కోరిక కలగాలి కానీ ఆయన ఇంకా పొలానే ఉంటాడు, ఈ లోపులోని సర్దుకొని కూర్చొని ఎంత సమయం ఎదురు చూడాలి? మనోడు గట్టిగా నవ్వేడి. దేవుని స్తోత్రం కలుగున గాక. అంటే ఎందుకు చెబుతున్నానంటే మన దృష్టిలో మన గమ్యము అనేది మనకు క్లియర్గా అర్థమైన తర్వాత కష్టం అనిపించదు మనకి. అవును కదా? కారణం మన పొలం ఎక్కడుందో మనకు తెలుసు.
మన ఇల్లు ఎక్కడుందో ఎంత దూరమైనా సరే తడపడం, వెళ్ళిపోతాం. మార్గంలో వర్షం వచ్చిన, గోతులున్న, ముళ్ళున్నా, ఏంటమ్మా ఈ గోతుల్లో పడి ముళ్ళలో పడి వెళ్తున్నా, రే పిచ్చోడా, ఆ అవతలే నా ఇల్లుంది, గోతులుంటే నాకేంటి, ముళ్ళుంటే నాకేంటి, నా కోసం మా అమ్మ పాయాసం కాసుకొని రెడీగా ఎదురు చూస్తుంది, వెళ్ళిపోవాలి అర్జెంటుగా నేను ఇప్పుడు. అవునా? దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు ఒక విషయాన్ని అయితే మనకు నేర్పిస్తాడు. సింపుల్గానే చెబుతాను, విషయాన్ని నేర్పిస్తాడు. గురి యొద్దకు వెళ్ళడానికి నేను ప్రయాసపడుతున్నా. దేవుని స్తోత్రం. గురి తెలిసింది, ఇప్పుడు ప్రయాస. మరి వెళ్ళడం ప్రయాస కదా? అన్ని రోడ్లు బాగుంటాయా? అసలు పరలోక మార్గాన్ని గురించి ఏమన్నాడు? రక్షణ అయితే నమ్మి బాప్తిస్మం పొందినవాడు మరి చాలా దూరం వెళ్ళాలి కదా, అది దగ్గర చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. మరి ఆ ప్రయాణం ఎటువంటిది? ప్రయాసతో కూడినది. ఈరోజు కూడా మీకు చెప్పాను మధ్యాహ్నం ఒక మాట. క్రైస్తవుడుగా మారడం అనేది చాలా సులభమే, కానీ క్రైస్తవ జీవితము గడపడం చాలా కష్టం. పేరు పెట్టుకోవడం చాలా ఈజీ అన్నాడు. యోసేపు అని పెట్టుకోవడం చాలా ఈజీ. యోసేపులా బ్రతకటం చాలా కష్టం. మన ముందు ఎంతమంది యోసేపులు ఉన్నారో మనకు తెలుసు, ఎంతమంది సంశయంలో ఉన్నారో మనకు తెలుసు, ఎంతమంది పరిశుద్ధ రావులు అపవిత్రంగా బ్రతుకుతున్నారో మనకు తెలుసు. పేరు మాత్రం ఏమని ఉంటుంది? నేనేనండి ఆ పరిశుద్ధరావు అని అంటాడు. ఆయన జీవితంలో ఎప్పుడు పరిశుద్ధమైన ఒక్క పని ఉండదు. పేరులో పరిశుద్ధత. కుటుంబరావు సక్రమంగా కుటుంబాన్ని ఏలడు. పేరులో మాత్రం కుటుంబరావు కుటుంబం పట్ల ఏమాత్రం బాధ్యత ఉండదు. శాంతారావుకి శాంతగుణం ఉండదు. శాంతమ్మ పేరు ఉంటుంది కానీ నోటికి మాత్రం అదుపు హద్దు ఉండదు. పేర్లు కాదు, అవునా? పేర్లు కాదు, బ్రతుకులు బాగుండాలి. మన బ్రతుకులు బాగుండాలి. మన బాప్తిస్మాలు ఇస్తాం, పేర్లు మారుస్తామా? ఎందుకు మార్చాం? పేర్లో ఏముండదు. చాలామందికి అర్థం కాదు అది. పేర్లో ఏముంటుంది చెప్పండి? నీ జీవితం బాగుంటే నీవే బాగుంటావు. మంచి పేరు పెట్టుకున్నావు, అపవిత్రంగా బ్రతికావు, ఉపయోగం ఏముంది? ఏంటి ఫలం అసలు? ఏంటి? అబ్రహాం అని చక్కని పేరు ఉంటుంది, దేవుడికి అస్సలు లోబడ్డు. పేరు మాత్రం అబ్రహాము. అబ్రహాముని గురించి దేవుని వాక్యం ఏమని ఉంది? తన నమ్మిక నీతిగా ఎంచబడేను. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి. అవునా కదా? ఎంత నమ్మకస్తుడు. మీకు ఎంతమంది అబ్రహాం తెలుసా తెలీదా? మొత్తం అబ్రహం కొట్టుకాడే ఉంటారు ఈ అబ్రహాములు అందరూ కూడా. అవునా కదా? అంటే బ్రతుకు మారాలి. అవును కదా? బ్రతుకు మారాలి. బ్రతుకు మారితే తప్ప మన గమ్యం ఏంటో మనకి అర్థం కాదు. మన గమ్యము అనేది ముందు మనం చూడాలి. దేవుని స్తోత్రం. అయ్యగారు ఇందాక నుంచి గమ్యం అంటున్నారు, కానీ గమ్యం ఏంటో చెప్పట్లే. తెలుసా తెలియదు గమ్యం ఏంటో? గమ్యం ఏంటి? ఒకటే, ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు అందులో నిక్షిప్తమవుతాయి, కానీ ఒకే ఒక్క మాటలో గమ్యము కూడా క్రీస్తే అనేది తెలుసుకోవాలి మనం. అన్ని విషయాలు చెప్పను నేను, కానీ గమ్యము క్రీస్తే. రెండు మాటలు ఉంటాయి కదా, నేనే మార్గాన్ని అన్నాడు కదా. ఇప్పుడు ఏ మార్గంలో? క్రీస్తు అనే మార్గంలో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత
నేనే ద్వారాన్ని అంటాడు. మళ్ళీ మార్గాన్ని నేనే అంటాడు, నేనే ద్వారమును. మార్గము ఆయనే, ద్వారము కూడా ఆయన. మంచిదే, ఆయన గుమ్మము. ద్వారం అంటే ఏంటి? మంచిది. క్రీస్తు అనే గుమ్మం దాటం. లోపలికి వెళ్ళిన తర్వాత సింహాసనం మీద కూడా ఆయన కూర్చొని ఉంటాడు. మళ్ళీ దేవుని స్తోత్రం. జయించువానికి నా సింహాసనమును నేను కూర్చుండనిత్తును. పక్కన ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు. మళ్ళీ పరలోకము అంటే ఒక ఊహా చిత్రము. మీరు ఒకటి గీసుకోండి మైండ్లో. మొత్తము క్రీస్తే ఉంటాడు అందులో. దేవుని స్తోత్రం కలుగునగా. మొత్తం క్రీస్తే ఉంటాడు. అక్కడ ఏముండదు. అందుకే చెప్పాడు, నిషిద్ధమైనది ఏది కూడా ప్రవేశించదు. అందుకనే పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు అనూష పుట్టినరోజు, ఒక క్రొత్త ఏడు ప్రారంభమైంది. తన జీవితంలో ఒక క్రొత్త ఏడు ప్రారంభమైంది. ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పండి. సంతోషమే కదా? చాలా సంతోషం. కొత్త బట్టలు వస్తాయండి. కొనవాలేదా? దేవుని స్తోత్రం అనుకుంటుంది. 2 నెలలకు పుట్టినరోజు వస్తే ఎంత బాగుంది. హల్లెలూయా. ఓకే, దాని పుట్టినరోజు ఎప్పుడు చెప్తుంది? హల్లెలూయా చెప్తుంది. క్రొత్త ఏడు మొదలే. సంతోషమే కదా? అలానే 80 ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 80వ పుట్టినరోజు వచ్చింది. మనం ఇప్పుడు 20 ఏళ్లలో ఎంత సంతోషిస్తున్నామో 87లో పుట్టినరోజు వచ్చినా అటువంటి సంతోషమే. మంచి సెలబ్రేషన్ అన్నమాట. మామూలుగా ఉండదు సెలబ్రేషన్. ఒకటి మనం గమనించాలి. ఆ ఒక్క విషయం ఏంటంటే, వయసు పెరిగిందా తగ్గిందా? వయసు పెరిగింది. ఆలోచన పెరగాలి, జ్ఞానము పెరగాలి, బుద్ధి పెరగాలి, మాదిరి పెరగాలి. ఓకేనా? మాదిరి పెరగాలి. జ్ఞానయుక్తముగా మన మాట్లాడుటలో ఎదగాలి. ఓకేనా? ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఒక నూతన దినము ప్రవేశించిందంటే, ఇటువంటి దినము క్రొత్త సంవత్సరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు గనక, మునుపటి గతించిన సంవత్సరములో దేవుని కొరకు నేను ఎలా బ్రతికాను ఒక సంఖ్య వేసుకొని చూసుకోవాలి. ఎలా బ్రతికాను? దేవుని కొరకు బాగా బ్రతికాను. దీనికంటే ఇంకా ఉన్నతంగా నేను బ్రతకాను. 2, క్రీస్తు కొరకు నేనేం చేశాను? నా దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడు కదా, ఆయన కొరకు నేనేమి చేశాను? ఎస్, ఫలానా పని చేశాను. ఇప్పుడు దానికి డబల్ నేను చేయాలి. ఇలా 1, 2, 3, 4, 5 సంఖ్యలుగా చూసుకుని ప్రతి పుట్టినరోజున అని కాదు కానీ ప్రతి దినమున మన ఆలోచన నేను ఇంకా బెటర్గా అన్నమాట నా రక్షణలో ఎదగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందని ఈ సంవత్సరం నేను దేవుని కొరకు ఇలా బ్రతికాను. ఇప్పుడు ఈ నూతన సంవత్సరములో దేవుని కొరకు ఇంకా అద్భుతంగా నేను బ్రతకాలి. ఇంకా అద్భుతముగా దేవుని కొరకు నేను పని చేయాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు దీర్ఘాయుష్మంతులనుగా ఉండునట్లు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఆయుష్కాలాన్ని పెంచేదెవరు? ఆయనే. మనం పెంచగలమా? మన వల్ల ఒకటే అవుతుంది, పొట్ట పెంచుకోవడం తప్ప. ఇంకా రెండోది మనం చేసేది ఏమిలే. అవునా? ఏముంది, ఒక 10 రోజులు గట్టిగా బిర్యానీ తినండి, ఎంత పొట్ట కావాలంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? వీళ్ళందరూ ఎక్కడ కనపడతారు మనకు చెప్పండి? ఎక్కువ
పార్కుల్లోనే ఉంటారు. సిటీస్లో మొత్తం పార్కులు ఎవరు నాన్న? బరువు అంతా మిమ్మల్ని టక్కెట్లో చేసి పెద్ద బరువు ఏమి ఉండరు. ఎందుకంటే తెల్లారు లేస్తే కష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మన లత అంటే ఇంకా మహా అయితే ఒక 15 కేజీలు వస్తుంది. దేవుని స్తోత్రం. ఆలోచించండి. మన జీవితాన్ని దేవునికి ఇస్తే, మన జీవితాన్ని దేవునికి ఇస్తే ఇచ్చేదానిలో ఒక ఆలోచన ఏంటంటే, వాక్యాన్ని ఒక్కసారి మనం నెవరు వేసుకొని దేవుని యొక్క దాసుడు తెలియజేస్తున్న సంగతుల మీద దృష్టి పెట్టుకొని వాటిని మన బ్రతుకులోనికి తీసుకొని మన జీవితాన్ని ఇవ్వాలి. వాక్య ప్రకారంగా మన జీవితాన్ని దేవునికి ఇస్తే దేవుని యొక్క ఆశీర్వాదము కానివ్వండి, ఈవులు కానివ్వండి, ఫలములు కానివ్వండి, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చేది బహుసుందరమైన భవిష్యత్తు. దేవుని స్తోత్రం. భవిష్యత్తు బాగుండాలి అని ఎంతమందికి ఆశ ఉంటుంది? మీకు ఆశ లేదా? దేవుని స్తోత్రం కలుగును కానీ ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుంది, ఉండదా? ఆశ ఉండాలి. ఆశ లేకపోతే దేవుడు ఆశీర్వదిస్తాడా? నీ భవిష్యత్తు బాగుండాలనేది ప్రార్థనలో కూడా పెట్టుకోవాలా. అప్పుడే కదా మనం దేవుడు తన బలమైనటువంటి రెక్కల క్రింద దాచి ఉంచేది. దేవుని స్తోత్రం. ఆయన దాస్తాడు, ఆయన కాపుదలు ఇస్తాడు. ఇవిడ దేవుని స్తోత్రం కలుగును గాక. మనము అలా మన భవిష్యత్తు అత్యంత సుందరంగా ఉండడానికి దేవుడు నిర్దేశించినటువంటి గురి వైపునకు ఖచ్చితంగా పరుగులు పెట్టాలి, పరుగులు తీయాలి. ఈ ప్రయాణం అనేది ఒకటి ఉంది, చూసారా? ఈ ప్రయాణం ఎలా చేయాలి? ఒకే ఒక్క మాట చెబుతాను నేను. ఈ ప్రయాణం ఎలా చేయాలి? మనకు తెలిసిన ఒక పదం ఏంటంటే, విశ్వాసంతో మనం ప్రయాణం చేయాలి. అవును కదా? విశ్వాసం లేకుండా ముందుకు వెళ్ళగలమా? వెళ్ళలేం. విశ్వాసంతో ప్రయాణం చేయాలి. అందులో రెండవ మాట నిరీక్షణతో ప్రయాణం చేయాలి. అందులో మూడవది ఓర్పుతో ప్రయాణం చేయాలి కదా? అవునా? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి. అప్పుడు ప్రయాణం అనేది చేయగలుగుతాం గురిని చేరడానికి. ఇందులో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దైవ చిత్తాన్ని గ్రహించి లోబడి ప్రయాణం చేయాలి. మనం చిత్తం అన్నమాట. ఆ చిత్తము అనేది ఏం చేస్తుందంటే, అన్ని పరిస్థితులలో కూడా మనలను బలవంతులనుగా నిలబెడుతుంది. దేవుని స్తోత్రం. లేకపోతే భయపడతాం. కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ముందుకు సాగలేం. మనం ముందుకు వెళ్ళాలంటే భయం ఉండకూడదు. భయము లేకుండా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? బలము కావాలి. మన ప్రయాణములో మనకు బలం అవసరం. అవునా? మన ప్రయాణములో మనకు బలము కావాలంటే నిత్యము ఒకరితో మనకు సహవాసం ఉండాలి. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకుండా ఈ ప్రయాణము అనేది కొనసాగదు, సాధ్యమే కాదు. ఆయన లేకుండా వెళ్ళగలమా? ఆయన ఎందుకు ఉండాలంటే ఆయన ఉంటేనే బలము కలుగుతుంది.
లేకపోతే బలహీనులుగా ఉంటారు. శక్తి అనేది ఉండదు. పరిశుద్ధాత్మ మన మీద ఉంటేనే, మనలో ఉంటేనే మనము శక్తివంతులం అవుతాం. ఈ శక్తి ద్వారా మనకు ఎదురయ్యే పరిస్థితులను కూడా జయించగలుగుతాం మనం. దేవుని స్తోత్రం. లేకుంటే భయపడతాం. ఏవైనా కొన్ని పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మీరు భయపడుతూ ఉన్నారంటే దానికి కారణం ఏంటి? మీరు భయపడుతున్నారా? మాట్లాడరా? అంత ధైర్యవంతులు మీరు. భయపడ్డామనుకో దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ బలమును మనము ఆశ్రయించలేకపోతాం. ఆయన బలవంతుడే కదా, ఆయన బలాన్ని మనం ఆశ్రయించలేకపోతున్నాం. అప్పుడు మనకేమవుద్దంటే అధైర్యం కలుగుతుంది. అది పరిశుద్ధాత్మలో మనకు బలమైన అనుబంధం అనేది ఉందనుకోండి, దేవుడు అన్నాడు మీ తలపైకి ఎత్తుకుంటారు అన్నాడు. దేవుని స్తోత్రం. తలపైకి ఎత్తుకుంటారు. ఎవడిని ఇక మీరు లెక్క చేయరు. లోకాన్ని లెక్క చేస్తారు. ఇక సాతాన్ని భయపడాలా. దేవుని స్తోత్రం కలుగున. అవునా కదా? ఇక్కడ దయ్యాలకు భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్తానండి. మీరు చెప్తుంటేనే భయం వేసేస్తుంది. అయినా చెప్తామా? సాతాన శక్తులు భయపడుతున్నారు మీరు ఎవరన్నా? భయపడకూడదు. ఎవరు బలవంతుడు? దేవుడా దయ్యమా? టైటిల్ బాగుంది బాబు, ఒకసారి ప్రసంగం చేద్దాం. దేవుని స్తోత్రం. ఎవరు బలవంతులు చెప్పండి? దేవుడా? కానీ దేవుడికి భయపడతారా, దయ్యానికి భయపడతారా? నిజం చెప్పండి. మీరు మరీ అబద్ధాలు ఆడొద్దు, కొద్దిగానే నిజం చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎవరికి భయపడతారు? నిజమేనా కదా? దేవునికి భయపడితే ఒక్క వారం కూడా మానరు మరి. అవునా కదా? ఎవరికి భయపడితే ఒక్క వారమని మానేస్తారా ప్రేయర్కి? మీరు చెప్పండి. దేవుని స్తోత్రం. అర్జెంట్ మన బాప్తిస్మం ఇవ్వాలా? తీసుకున్నారా? లేదుగా, ఇచ్చేయాలి మరి. ప్రభు రాకడ సమీపిస్తోంది. హల్లెలూయా. దేవునికి భయపడాలి. ప్రార్థన చేస్తే పారిపోయే దయ్యాలకు భయపడడం ఏంటి? మనం భయపడేది ఏంటి? యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత ఎవరు వచ్చారు? అసలు ఏమనుకుంటాం మనం? 40 రోజులు ఉపవాసం గట్టిగా చేసాం, ఎవరు రిసీవ్ చేసుకుంటారు? పరలోకం నుంచి ఏం దిగి వస్తుంది అనుకుంటాం మనం. ఆ పొదల్లో నుంచి సైతాన్ వచ్చాడు. అవునా కదా? ఎవరి ముందుకి భయపడ్డాడు ఆయన? ఎందుకు? దేవుడు కాబట్టి అంతేనా? చెప్పరా? దేవుడు కాబట్టి అంతేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తుల ముందు లోకపు శక్తులన్నీ నిలబడినా భయపెట్టే ప్రయత్నము తప్ప అవి భయపడుతూనే ఉంటాయి. అక్కడ దేవుని స్తోత్రం. భయపెట్టే, నా మాట మీకు అర్థమైంది? అసలు భయపెట్టే ప్రయత్నమే తప్ప అవే భయపడతాయి. కారణం, యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాం, యేసు నామమును ధరించుకునున్నాం, మనలో మన మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. యేసు ప్రభువారు కొలత లేని ఆత్మ కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును. యేసు ప్రభువారి గురించి ఎందుకు చెబుతున్నానంటే, దానిని తరిమేసినోడే ఆయన. క్రీస్తునకు విరోధంగా పరలోకంలో లేచిందా లేదా? అవునా కదా? ఎక్కడి నుంచి పడ్డది? పరలోకం నుండే. ప్రధాన దూత, కెరూబు అన్నమాట. ఒక కెరూబు
సాతాను ఒక కెరూబ్ అన్నమాట. మహోన్నతునితో సమానమైన వానిగా ఉండడానికి హెచ్చించుకున్నాడట. మహోన్నతుడు అనగా క్రీస్తు ప్రభువారు. ఆయనతో నేను సమానుడను అని హెచ్చించుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఒక్క తోపు తోశాడు. ఎక్కడికి వచ్చి పడ్డాడు? అక్కడ వాడు ఏమీ చేయలేకపోయాడు కనుక ఇక్కడికి వచ్చి వాడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఎవడైతే అవకాశం ఇస్తాడో వాడిలో ప్రవేశిస్తాడు. సరేనా? ఎవడు అవకాశం ఇస్తాడా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండి ఖాళీగా ఉండి అందరూ ఊరెళ్ళిపోతే వాడు ఏం చేస్తాడంట? వాడు వెళ్ళడమే కాకుండా తనకంటే మరి చెడ్డవైన 7 దయ్యములను తీసుకొచ్చి ఆ ఇంటిలో పార్టీ చేసుకున్నాడని ఉంది వాక్యంలో. చేసుకుంటున్నాడా లేదా? ఎందుకు? ఆ ఇంటిలో ఖాళీ ఉంది, ప్రార్థన లేదు, దేవుని వాక్య ధ్యానం లేదు. ఎదగడం అంటే ఏమనుకుంటున్నారు? ప్రార్థన చేయడం ఎదగడం, వాక్యంతో సహవాసం చేయడం ఎదగడం. దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా బ్రతుకును దిద్దుకొని మార్చుకొని ఆయన చూపిన మార్గాన్ని ఏమాత్రమును కూడా నిర్లక్ష్యపరచకుండా ఆ మార్గము యొక్క ముగింపు, అది నా గమ్యం, అక్కడ నా పరమతండ్రి ఉన్నాడు, ఆయన నేను చేరుకోవడమే నా విధి అని నమ్మితే అంతకంటే భాగ్యవంతుడు ఎవడుంటాడు చెప్పండి? దేవుని స్తోత్రం కలుగునుగా. నా మాటలు మీకు అర్థమైందని లేదా? అవుతున్నా? చాలా సింపుల్ ప్రసంగం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన మార్గాలు దేవునికి అప్పగించుకుందాం, మన బ్రతుకుల్ని దేవునికి మనం అప్పగించుకుందాం, నడుద్దాం. అదే చెప్పాడు పౌలు భక్తుడు. ఇప్పటి వరకు ఏదో మనం నడిచేసాం, ఇంక మొత్తం అంతా అయిపోయింది అనుకోవద్దు. మనం ఇంకా వెళ్ళాల్సినది ఉందా లేదా? చాలా దూరం మనం వెళ్ళాలి. ఈ వెళ్ళే మార్గంలో ఎన్నో ఆటంకాలు రావచ్చు, అయినా గురి మాత్రం ఏమిటో మనకు అర్థమయ్యింది. నా యేసే నా గురి. ఇంకంతకంటే పెద్ద బహుమానం ఇంకేముంటుంది? ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, లేవా? పరలోకంలో ఉన్నాయి. కానీ యేసే నా బహుమానం. దేవుని స్తోత్రం. ఇంకంతకు మించిన బహుమానం ఏం కావాలి మీకు చెప్పండి? పరలోకం వెళ్ళిన తర్వాత ఒక కంటైనర్ బంగారం పక్కన పెట్టి ఒక ప్రక్కన యేసై ఉండి ఈ రెండిట్లు ఏది కావాలంటే ఏం కోరుకుంటారు మీరు? బహుమానాలు ఇస్తాను మీకు అని. ఏం కావాలి? బంగారం ఎవరికి కావాలి నాయనా? నువ్వే నన్ను ఒక బంగారం లాగా సిద్ధపరిచావు, నా బంగారం నువ్వే అంటాం వెళ్ళి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేనా కదా? ఆయనే మన గురి, మన గమ్యము. ఆ గమ్యాన్ని చేరే విషయంలో శ్రద్ధతో వెతుకుదాం మనం. ఓకేనా? నిర్లక్ష్యంగా మాత్రం ఏమాత్రం ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ముందుకు చూద్దాం మనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఐదవ వచనం. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను చెబుతున్నాను కదా మన గమ్యమని. ఆ లోకమును దేవుడు దూతలకు లోబరచలేదు. మరి ఎవరికి ఇస్తున్నాడు ఆయన? అసలు దూతలు అంటే మీరు ఏదో అనుకుంటారు కానీ అసలు దూతల పని ఏంటో తెలుసా మీకు? 1వ అధ్యాయం 14 వచనం చదవండి ఒకసారి. 14. వీరందరూ రక్షణయను స్వాస్థ్యాన్ని పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ దేవదూతలు ఎవరట?
మనకి సేవ చేయడానికే దేవుడు నియమించాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామందికి తెలియదు అసలు దేవదూతల గురించి కూడా. ఇప్పుడు నేను చెబుతున్న ఆ లోకాన్ని గురించి మాట్లాడుతూ ఈ దేవదూతలకు ఆయన లోపరచలేదు అన్నాడు 5వ వచనములో. మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి ఆ లోకమంతా? ఈ లోకం కాదు, మనం గమ్యం అంటున్నాం కదా. ఆ లోకం ఎవరికి? మాట్లాడరే రారా? అవసరం లేదా? మన కోసం అంటే మనం ఎంత జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకోవాలి చెప్పండి. అనూష ఈరోజు పుట్టింది కదా. విశ్వాసంలో ప్రతిరోజు క్రొత్త జీవితాన్ని మనం గడపాలి. దేవుని స్తోత్రం కలుగును. అవును కదా. విశ్వాసమందు దైవ చిత్తము నెరవేర్చే విషయంలో ప్రతిరోజు కూడా ఒక క్రొత్త జీవితం మనం గడపాలి. దానిని ఏమన్నాడు రోమపత్రికలో? మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరమును పొందుడి. దేవుని స్తోత్రం. చూసారా, ప్రతిరోజు మన యొక్క మనస్సు అనేది ప్రకాశిస్తూ ఉండాలంట. ఎక్కువ కావాలన్నమాట ఆ వెలుగు అనేది. ఎక్కువ కావాలి. ఉన్నది ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాం. ఆ వెలుగు ఇంకా అధికము కావాలి. అది ఎక్కడ కావాలన్నాడు? మనస్సులో. దేవుని స్తోత్రం. మనస్సులో ఎక్కువ కావాలని ఎందుకంటున్నాడు? మనసు సంకుచితముగా ఉంటే కుదరదు. మనస్సు అనేది విశాలంగా ఉండాలి. విశాలత ద్వారా ఏమవుతుంది? దైవ చిత్తమునకు మనము ఇంకా ఎక్కువగా లోబడతాం. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? లోబడాలి అక్కర్లేదా? లోబడాలి. లోబడతారు అందరూ కూడా. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యానికి లోబడండి, దైవ చిత్తానికి లోబడండి. క్రీస్తునకు వేరుగా ఎప్పుడు ఏ ఒక్క నిర్ణయము, బైబిల్ గ్రంథానికి వెలుపల ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మనం ఏ నిర్ణయము తీసుకున్న గ్రంథము లోపలే తీసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అది మనకు ఆశీర్వాదం. దేవుని చట్టము అనేది మనకు గొప్ప అభివృద్ధినిస్తుంది, విలువనిస్తుంది అన్నమాట, ఖ్యాతినిస్తుంది. ఓకేనా? ఇప్పుడు కుటుంబంలో పెద్దలు ఉన్నారనుకోండి, వాళ్ళు బిడ్డలకు మంచి పేరు రావాలంటారు. అంటారా అనరా? వీడు పూర్తిగా చెడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? బిడ్డలకు మంచి పేరు రావాలి, మంచి ఘనత రావాలి. ఇప్పుడు మంచి ఘనత వచ్చింది అనుకోండి, ఎవరికి ఆ ఘనత? ఆ కుటుంబానికే వస్తుంది. అందుకని వాళ్ళు ఏం కోరుకుంటారు? ఘనత రావాలండి, ఘనత రావాలి. మరి మనం ఏం కోరుకోవాలి చెప్పరే? మనకు కూడా ఘనత రావాలి. ఘనత రావాలంటే మన ముందు ఎదురు కూర్చొని నువ్వు గొప్పోడు అని మాట్లాడుకోవడం. ఘనత అంటే అర్థం ఏంటంటే యథార్థంగా బ్రతకడం, అది న్యాయముగా మాట్లాడడం, పరిశుద్ధత కొనసాగించుకోవడం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? యథార్థ వర్తనుల పక్షాన ఉంటాడు. అంతేనా? కాబట్టి మనం ఎలా ఉందాం? యథార్థంగా ఉందాం. మరియమ్మను గురించి వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఏంటి? దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీకు శుభం. ఎక్కడి నుంచి పొందుకుంది దయామే? దేవుని. ఆమె యోగ్యురాలట. మరియా యోగ్యురాలు, దేవుని యొక్క దయను పొందుకున్నటువంటి వ్యక్తి. నీకు శుభం. చాలా మంచి మాటలు ఉంటాయి మరియను గురించి. స్త్రీలలో ఆశీర్వదించబడినదా. ఎంత మంచి మాటలు అవన్నీ. మాకు వినండి ఒక్క మాట. స్త్రీలలో
ఆశీర్వదించబడినదాన్ని. ఈ మాటల అన్ని సారాంశాన్ని మనం క్రోడీకరించినప్పుడు ఒకటి మనం నేర్చుకోవాలి. మనలను గూర్చి మన ముగింపులో బాగా వినండి, ప్రభు రాకడ సమీపిస్తుందా లేదా? అవునా కదా? ప్రపంచము యొక్క స్థితులు మారినాయా లేదా? ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు. అవును కదా? ఎక్కడ చూసినా యుద్ధాలు. అంటే ప్రపంచ చిత్రపటములో మనం గమనించాల్సింది రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ స్థితిలోనికి రావాలి అంటే, మరియ ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో మనం నిలబడాలి. ఓకేనా? ఆమె స్థితి ఏమిటి? ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడినది, యోగ్యురాలు, దేవుని దయను పొందుకున్నటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును చెప్పాడా లేదా మాట? ఆత్మ నిన్ను అంటే ఏ స్థితి ఆమెది? దేవుడు ఆమెను తాకడానికి, పట్టుకోవడానికి, తన మహిమను నింపడానికి ఇష్టపడ్డాడంతే దేవుడు. దేవుని స్తోత్రం. అంత యథార్థత, అంత నీతి, అంత పరిశుద్ధత, ఇది ఈ కడవరి కాలములో మనకు ఉండాల్సిన లక్షణం. మరియకున్న నీతి, మరియకున్న యథార్థత, మరియకున్నటువంటి యోగ్యత ఎవరికి ఉండాలి? నాకు, మీకు, అందరికీ అదే స్థితి ఉండాలన్నమాట. దేవుని ఆత్మను కమ్ముకోవాలంటే ముందు ఆత్మ అనేది ఆ వ్యక్తిలోనికి రావడానికి అనువైనటువంటి ఒక స్థలం మనలో ఏర్పాటు చేయబడి ఉండాలి. ఆ స్థితిలో మనం ఉండడానికి ప్రతినిత్యము ప్రార్థన ద్వారా ప్రయాసపడాలి, సిద్ధపడాలి. అప్పుడు మనం ప్రభువు మెచ్చుకునే వ్యక్తులంగా ఉంటాము. దేవుని స్తోత్రం. మనుషులు మనం మెచ్చుకున్న తర్వాత మళ్ళీ తిట్టొచ్చు. మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళు ఎప్పుడైనా తిట్టారా లేదా? తిట్టలేదా? తిట్టొచ్చు. అంటే మనుషుల యొక్క ఆలోచన అట్లా. కానీ దేవుడు మెచ్చుకోను మనుషుడే ధన్యుడు. దేవుని స్తోత్రం. దేవుడు కొంతమంది ఘనపరుస్తాడంట, అందులో మనం చేరిపోతాం. ఓకే, మీరు రెడీగానే ఉన్నారా? దేనికోసం? అది దేవుడు మెచ్చుకునే ఒక గుంపు ఉంది కదా, ఆ గుంపులో మనం ఇప్పుడు వాక్య ప్రకారంగా అందులోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మనం దీవించబడతాం. ఓకేనా? సిద్ధపడదాం, దేవుని కృపలో వర్ధిల్లుదాం. దేవుడు సాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు కూడా వందనాలు. ప్రభువా, నీకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవుని తట్టునొక మనము చాపి, దేవుని తట్టునొక మనము చాపి ప్రభువుని మనం వేడుకుందాము. ప్రియులారా, ప్రభువుని మనం వేడుకుందాం. పరమ తండ్రి, నీకు ప్రభువా, మాకు మాట్లాడి నీ యొక్క మాటలు మాకు తెలియజేసినందుకు, బయలుపరిచినందుకు, నీవు మా కొరకు తండ్రి సిద్ధపరిచినటువంటి మాటలను వందనాలు చూపిస్తూ ఉన్నాను తండ్రి. నీవెంతైనాను నమ్మదగిన వాడవు, ఎంతైనాను నీవు నమ్మదగిన వాడవు. ప్రభువా, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా ఒక్క 2 నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. ఒక్క 2 నిమిషాలు గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తాను. యేసయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నీకు ఘనత నాయనా, నీకు మహిమ నాయనా, నీకే ఘనత నాయనా, నీకే మహిమ నాయనా, మహిమ నాయనా. Oh
ప్రభువానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతకరుడా సత్య దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువానికి వందనాలు. ఎవరు చూపించలేని ఇలాను నన్ను నీలిపోని ఎంతగా కోరుకు
Hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నాయన నీవు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ మాట తండ్రి విన్నాము నాయన. కర్మ తండ్రి, మేము సాగవలసినది ఎంతో ప్రయాణం ఉంది. నువ్వు మాకిచ్చే ప్రతి ఆశీర్వాదపు దినమును బట్టి స్తుతించుచు, ఇంకనూ నేను నా గమ్యాన్ని చేరలేదు, చేరే అంత పరిశుద్ధ జీవితం, ఆ గమ్యాన్ని అందుకునే అంత ఆత్మీయత నాలో అనుగ్రహించుము అనే స్పృహతో కూడినటువంటి ప్రార్థనతో ప్రయాణము చేయాలని ఈ రాత్రి ప్రభును బయలుపరిచినందుకు స్తోత్రాలు. సంపూర్ణమైనటువంటి స్థితిని కలిగిన పౌలే ఇంకా నేను పొందుకోలే అనేసాడంటే ఏ పార్టీ వాళ్ళకు నాయన గమ్యాన్ని మేము అందుకోవడానికి మాకు ఒక నిరీక్షణ, ఒక ధైర్యమును పుట్టించండి. చాలా ఓపికతో తండ్రి మా ప్రయాణములు మేము నడవాలి ప్రభువా. సంతోషమే కాదు, కొన్ని నిందలు వస్తాయి మా ప్రయాణంలో, ముళ్ళుంటాయి మార్గములో తండ్రి, రాళ్ళు రప్పలు, వేదనలు, శోధనలు ఉంటాయి. అవన్నీ దాటుకుంటూనే వెళ్ళాలి. ఎప్పుడూ సంతోషమే కాదు, మా బ్రతుకుల్లో తండ్రి కన్నీరు ఉంటుంది. అన్నింటినీ కూడా దాటుకుని వెళ్ళే అంతటి ఆత్మీయ స్పృహను మాలో కలుగచ్చు ప్రభువా. ఈ కుటుంబాశీర్వాద పండుగ ద్వారా ఒక మాట మేము నేర్చుకున్నాము, పుట్టినరోజు ద్వారా కొన్ని మాటలు మేము నేర్చుకుంటూ ఉన్నాము తండ్రి. ఒక నూతన సంవత్సరం ఇచ్చావని ఆనందిస్తూనే దేవుని కొరకు ఈ సంవత్సరంలో ఇంకా నేను ఎక్కువగా ప్రయాసపడాలి అనే ఒక భారాన్ని కూడా ఇస్తున్నావు. ఈ భారాన్ని తండ్రి కలిగి ప్రార్థించి, దేవా నీ కొరకు, నీ చిత్తము నెరవేర్పు కొరకు నాయన ఆత్మీయ స్పృహతో ముందుకు సాగే దయచేసి కుటుంబము, కుటుంబ సభ్యులను దీవించండి. రాత్రి సన్నిధిలో పాల్గొనే బిడ్డలను దీవించండి. నీవు ఇచ్చిన సందేశం ప్రతి హృదయంలో తని మారు రోగునట్లు కృపను చూపండి, ధ్వనింప చేయండి. ఆ ధ్వని మాకు ధన్యకరముగా మారును గాక. ప్రతి బిడ్డ మీదని ఆశీర్వాదాలు అందించమని యేసు నామములో పరమతండ్రి.
కేక్ కట్ చేసి ఆశీర్వాదం తీసుకున్నాం. కూర్చోండి ఒక్క 2 నిమిషాలు.